హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ జూన్ 21వ తారీఖు జరగబోతూ ఉన్న విషయం మనందరికీ తెలుసు. ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత సుమారుగా ఒక 20 రోజులు లేదా నెల రోజుల్లోగా మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక 10 రోజులు లేదా 15 రోజుల్లో మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అయితే ఈ రోజు ఈ వీడియోలో మెయిన్ ఆల్ ఇండియా కోటా గురించి మీకు ప్రస్తావించబోతూ ఉన్నాను. మీకు అనిపించవచ్చు, అసలు ఎగ్జామ్ అవ్వలేదు, రిజల్ట్స్ రాలేదు, అప్పుడే కౌన్సిలింగ్ గురించి మాట్లాడుతున్నారేంటి మేడం అని. ఇక్కడ మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వక ముందే ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకొని ఉండాలి. స్టార్ట్ అయిన తర్వాత తెలుసుకుంటే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోతుంది. అప్పుడు ఆ నష్టాన్ని మరలా మీరు సరిదిద్దుకునే అవకాశమే ఉండదు. కాబట్టి నేను ముందుగానే ఈ వీడియోను మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ ఇయరే ఈ వీడియో చేయాలి అని నేను చాలా ట్రై చేశాను, కానీ టైం సపోర్ట్ చేయలేకపోయాను. ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి, పేరెంట్కి కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని భావిస్తూ ముందుగానే మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ రోజు ఎంచుకున్నటువంటి టాపిక్ ఏంటంటే, ఆల్ ఇండియా కోటా ద్వారా ఇతర రాష్ట్రాల్లో, అంటే మీ సొంత రాష్ట్రంలో కాకుండా వేరే ఏ ఇతర స్టేట్ లోనైనా సరే ఎంబీబీఎస్, బీడీఎస్, బిఎస్సి నర్సింగ్ సీట్ కానీ వస్తే, మీరు అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పీజీ కోర్సు చదవాలి అనుకున్నట్లయితే నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు మీ సొంత రాష్ట్రానికి లోకల్ స్టేటస్ వర్తిస్తుందా లేదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అంటే ప్రతి సంవత్సరం కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో చాలా మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, జాయిన్ అవుతున్నారు, చదువుతున్నారు. కానీ పీజీ అడ్మిషన్ కి వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారు అనేది నేను ప్రాక్టికల్ గా పీజీ కౌన్సిలింగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను కాబట్టి నేను గమనించాను. అందుకని మీ అందరినీ కూడా ముందుగానే జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని మీకు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఈ ఆల్ ఇండియా కోటా గురించి ప్రస్తావించే ముందు అసలు ఆల్ ఇండియా కోటా అంటే ఏంటి, ఈ ఆల్ ఇండియా కోటా ద్వారా ఏ ఏ టైప్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఉంటాయి అనేది ముందుగా కొంచెం అవగాహన ఉంటే బెటర్ అని మీకు ఇక్కడ లిస్ట్ కూడా ఇచ్చాను. ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మనకి బేసిక్ గా ఎయిమ్స్, జిప్మర్, గవర్నమెంట్ కాలేజెస్, ఈఎస్ఐసి ఐపీ స్కీమ్, అలాగే ఈఎస్ఐసి ఆల్ ఇండియా కోటా, ఈ సీట్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయి. ఎయిమ్స్ కాలేజెస్ లో ఉన్న టోటల్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ కూడా ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారానే ఫిల్ చేస్తారు. అంటే ఎవరైనా సరే మెరిట్ ని బేస్ చేసుకొని జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే జిప్మర్ కాలేజెస్ మనకి 2 ఉన్నాయి, ఒకటి పుదుచ్చేరి, రెండోది కరైకాల్. ఇక్కడ కేవలము 74% సీట్స్ అని మాత్రమే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేస్తారు. మిగిలినవి ఇంటర్నల్ గా, అంటే పుదుచ్చేరి స్టేట్ ఇంటర్నల్ కోటా సీట్స్ కింద కన్వర్ట్ చేస్తారు. అలాగే గవర్నమెంట్ కాలేజెస్, అంటే ఇండియాలో ఉన్న అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, డెంటల్ కాలేజెస్ లో ఉన్న 15% సీట్లకి ఏ రాష్ట్రానికి సంబంధించిన స్టూడెంట్ అయినా సరే ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో కేటగిరీని బేస్ చేసుకొని సీట్ వస్తే వెళ్ళి చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు. సో ఈ 15% సీట్లకి మీరు ఎక్కడైనా చదువుకోవచ్చు. అలాగే ఈఎస్ఐసి ఐపీ స్కీమ్, అంటే ఎవరైతే ఈఎస్ఐ కడుతూ ఉన్నారో వాళ్ళ పిల్లలకి వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ అప్లై చేసుకోవాలి అని నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ ఎవరికైతే ఇష్యూ చేశారో వాళ్ళకి 35% సీట్స్ ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈఎస్ఐసి కాలేజెస్ లో ఉన్న, అంటే 15% సీట్లని ఆల్ ఇండియా కోటా కేటగిరీలో మిగిలిన స్టూడెంట్స్ ఎవరైనా సరే పార్టిసిపేట్ చేసి సీటు పొందే అవకాశం ఉంటుంది. అంటే వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ లేకపోయినా కూడా ఆల్ ఇండియా కోటా ద్వారా ఈఎస్ఐసి కాలేజెస్ లో 15% సీట్లు మీకు కేటాయిస్తారు. ఎందుకంటే ఇవి కూడా గవర్నమెంట్ కాలేజెస్ తో పాటే ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఇది నేను సపరేట్ గా మీకు స్పెసిఫై చేస్తాను ఇక్కడ, అంతే. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మీరు ఒకవేళ మీ స్కోర్ ని బేస్ చేసుకుని వేరే స్టేట్ లో ఇంట్రెస్ట్ ఉండి అక్కడ చదవాలి అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఈ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా పీజీ చదవాలి అని భావిస్తారు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు మీ సొంత రాష్ట్రానికి లోకల్ స్టేటస్ వర్తిస్తుందా అంటే వర్తించదు. అంటే మీ సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి లోకల్ స్టేటస్ లో ఉన్న 85% సీట్స్ కి మీరు ఎలిజిబుల్ కాదు. అలాగే మీకు ఉన్నటువంటి రిజర్వేషన్ కూడా మీకు వర్తించదు మీ సొంత రాష్ట్రంలో.
అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే, ఒకవేళ మేము ఏ స్టేట్ లో అండర్ గ్రాడ్యుయేషన్ చదివితే ఆ స్టేట్ కి లోకల్ అవుతామా అని కూడా అడుగుతూ ఉంటారు. అక్కడ కూడా మీరు లోకల్ అయ్యే అవకాశమే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా సరే మీరు లోకల్ స్టేటస్ పొందాలి అంటే అండర్ గ్రాడ్యుయేషన్ చదవటంతో పాటుగా అక్కడ మీరు డొమిసైల్ కలిగి ఉండాలి. అంటే అక్కడ మీరు పుట్టి పెరిగి ఉండాలి, లేకపోతే కనీసం ఒక 10 సంవత్సరాలు లేక 5 సంవత్సరాలు అక్కడ నివసిస్తున్నట్లుగా మీరు మీ యొక్క డొమిసైల్ సర్టిఫికెట్ కూడా చూపించాలి. దానితో పాటుగా అక్కడ మీరు 12th క్లాస్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. ఇవన్నీ కూడా రూల్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టేట్ కు ఒక్కొక్క రూల్ ఉంటుంది. ఆ స్టేట్ రూల్స్ ని బట్టి వాళ్ళు లోకల్ స్టేటస్ ఇస్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. కాబట్టి ఇక్కడ మీరు మీ సొంత రాష్ట్రానికైతే మాత్రం ఖచ్చితంగా నాన్ లోకలే అవుతారు. నాన్ లోకల్ అయితే మరి పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఏమైనా ఉంటాయా అని మీకు డౌట్ రావచ్చు. ఏపీ స్టేట్ లో అయితే ప్రస్తుతానికి అంటే 2025 కౌన్సిలింగ్ వరకు 15% నాన్ లోకల్ సీట్స్ ఇచ్చేవాళ్ళు. అంటే మీరు ఎంబీబీఎస్ బీడీఎస్ ఎక్కడైనా చదువుకొని వచ్చినా సరే మరలా పీజీ ఎంట్రన్స్ రాస్తే కానీ నీట్ పీజీ రాసి మీ సొంత రాష్ట్రంలో సీటు పొందాలి అంటే 15% నాన్ లోకల్ కేటగిరీలో మీరు పొందొచ్చు. కానీ తెలంగాణ స్టేట్ తీసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ లో అసలు నాన్ లోకల్ కాన్సెప్ట్ అనేది పూర్తిగా తీసేశారు. అంటే మీరు 12th క్లాస్ వరకు మీ సొంత రాష్ట్రంలో చదువుకున్నా మీరు అండర్ గ్రాడ్యుయేషన్ కి వేరే ఏ స్టేట్ కి వెళ్ళినా సరే మరలా పీజీకి వస్తామన్నా లేదా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయాక లేదా బీడీఎస్ కంప్లీట్ అయిపోయాక జాబ్స్ కి అప్లై చేసి గవర్నమెంట్ జాబ్ పొందాలి అన్నా వేరే స్టేట్ లో ఎక్కడైనా పీజీ చేసుకుని వచ్చి అక్కడ మీరు మీ సొంత రాష్ట్రంలో గవర్నమెంట్ జాబ్ పొందాలి అన్నా సరే మీకు లోకల్ స్టేటస్ వర్తించదు. అర్థమైంది కదా. సో తెలంగాణ స్టేట్ లో మాత్రం చాలా స్ట్రిక్ట్ అండి. ఏపీ స్టేట్ లో మాత్రం ప్రస్తుతానికి 15% నాన్ లోకల్ కేటగిరీ ఇస్తున్నారు. కానీ ఈ 2026 నుండి 15%ని 5%కి తగ్గించేటువంటి న్యూస్ అయితే నేను విన్నాను. తగ్గించవచ్చు అనుకుంటున్నాను. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా నాన్ లోకల్ కేటగిరీలో సీటు పొందడం అనేది చాలా టఫ్. అందుకనే మీరు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మీరు ఏ స్టేట్ లో సీటు పొందాలి అనుకుంటున్నారు, సీట్ వస్తే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీకు అసలు ఎగ్జామ్ అవ్వకుండా రిజల్ట్ రాకుండా ఈ కౌన్సిలింగ్ గురించి చెప్తున్నారేంటి అని మీకు అనిపించవచ్చు. కానీ ఒకసారి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట సీట్ వస్తే చాలు అనుకుని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వచ్చిన సీటుకు వెళ్ళి జాయిన్ అయ్యారు అనుకోండి, ఆ తర్వాత చాలా చాలా రిస్క్ అవుతుంది. ఇది గమనించాలి. అర్థమైంది కదా. అందుకని నేను ఈ రోజు ఈ వీడియోని మీకు ముందుగా ఇస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ నన్ను ప్రతి సంవత్సరం కూడా కమెంట్స్ లో అడుగుతూ ఉంటారు, రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. మేడం దయచేసి హైయెస్ట్ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ని ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా వేరే స్టేట్స్ కి వెళ్ళి చదువుకోమని రికమెండ్ చేయండి మేడం, వాళ్ళకి అడ్వైజెస్ ఇవ్వండి, వాళ్ళని రిక్వెస్ట్ చేయండి మేడం, వీడియోస్ ద్వారా వాళ్ళకి అవేర్నెస్ కలుగు చేయండి అని నన్ను చాలా మంది రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. నేను రీసెంట్ గా నీట్ పీజీ వీడియోస్ కూడా చేస్తూ ఉన్నాను. నీట్ పీజీ కౌన్సిలింగ్ సపోర్ట్ కూడా ఇస్తూ ఉన్నాను. అక్కడ నేను గమనించినటువంటి విషయం ఏంటంటే ప్రతి స్టేట్ లో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఆ చేంజెస్ లో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్ సొంత రాష్ట్రం వదిలి వేరే స్టేట్ కి వెళ్ళారో వాళ్ళు తిరిగి సొంత రాష్ట్రానికి వస్తే లోకల్ స్టేటస్ వాళ్ళకి వర్తింప చేయడం లేదు. ఖచ్చితంగా ఈ రూల్ అయితే మాత్రం చాలా స్టేట్స్ కూడా ఫాలో అవుతూ ఉన్నాయి. పీజీలో అడ్మిషన్ రాక బాధపడుతూ ఉన్నటువంటి పిల్లల యొక్క వేదన నేను చూశాను. ఎవరైతే ఆల్ ఇండియా కోటా ద్వారా మీ సొంత రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ లో సీటు వస్తే ఓకే, మీ సొంత రాష్ట్రానికి లోకల్ అవుతారు, మీ రిజర్వేషన్ కూడా అవైల్ చేసుకునే అవకాశం ఉంటుంది, అంటే ఉపయోగించుకోవచ్చు. అలా కాకుండా మీరు ఒకవేళ బాగా తక్కువ స్కోర్ వచ్చి డీమ్డ్ యూనివర్సిటీస్ లో చదువుకున్నా సరే లేదా ఆల్ ఇండియా కోటా కేటగిరీలో గవర్నమెంట్ కాలేజెస్ లో ఏ బీహార్ లోనో ఉత్తరప్రదేశ్ లోనో అంటే ఎక్కడో ఒక చోట సీట్ వస్తుంది కదా అని మీరు జాయిన్ అయిపోతే మాత్రం ఆ తర్వాత చాలా చాలా స్ట్రగుల్ అవుతారు. ఒకవేళ మేము ఇప్పుడు జాయిన్ అవుతాం మేడం, తర్వాత బాగా కష్టపడి చదువుతామండి, మరలా నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో మంచి స్కోర్ తెచ్చుకొని ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారానే మా రిజర్వేషన్ ని అవైల్ చేసుకొని చక్కగా మంచి కాలేజీలో సీటు పొందుతాం, మాకు ఏ ఇబ్బంది లేదు, ప్రస్తుతం మాకు ఎక్కడో ఒక చోట సీట్ వస్తే పర్లేదు అనుకునే వాళ్ళైతే మీ ఇష్టం. అయితే మరి ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా అసలు ఏపీ స్టేట్ వాళ్ళకి ఏపీ స్టేట్ మెడికల్ కాలేజెస్ లో ఏ ర్యాంక్ వరకు ఏ కాలేజ్ లో సీట్ వచ్చే అవకాశం ఉండొచ్చు, అలాగే తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ లో ఆల్ ఇండియా కోటా ద్వారా ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చే అవకాశం ఉండొచ్చు ఏ కేటగిరీకి, ఈ విషయాలు కూడా కొంత ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అయితే ఈ డేటాని మీకు ప్రొవైడ్ చేసే ముందు
ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని వాచ్ చేస్తూ ఉంటే ఇది యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, అలాగే నీట్ కౌన్సిలింగ్ కి, నీట్ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్న వాళ్ళు అవుతారు. అంతేకాదండి, మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ ఈ కౌన్సిలింగ్ గురించి మాకు చాలా భయంగా ఉంది, మాకు అసలు అవగాహన లేదు, మాకు హెల్ప్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే 6303235515 లో మీరు పెయిడ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ కోసం అప్రోచ్ అవ్వండి. మీకు డీటెయిల్స్ అన్ని కూడా వివరిస్తాను. అంతేకాదు, మీకు ఇంకా ఈ కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి డౌట్స్ క్లారిఫికేషన్ కావాలి అనుకున్నట్లయితే, అంటే కౌన్సిలింగ్ మేమే చేసుకుంటామండి, మాకు జస్ట్ గైడెన్స్ ఇస్తే చాలు అనుకుంటే, కంప్లీట్ గా మీరు రౌండ్ 1 నుండి చిట్ట చివరి రోజు వరకు కూడా అడ్మిషన్ వచ్చి జాయిన్ అయ్యేంత వరకు కూడా మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేసుకోవడానికి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఈ లింక్ ని క్లిక్ చేసి మీరు గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఏపీ స్టేట్ లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో కేటగిరీ వైజ్ గా 2025 కౌన్సిలింగ్ డేటా ప్రకారంగా ఏ కేటగిరీకి ఎంత వరకు సీట్ వచ్చింది, ఆ లాస్ట్ ర్యాంకర్ జాయిన్ అయినటువంటి ఆ కేటగిరీలో ఏ కాలేజీ అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. సో ఓపెన్ కేటగిరీకి సుమారుగా 27,000 వరకు కూడా సీట్ వచ్చింది. ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే ఇది. ఇక్కడ కేటగిరీ ర్యాంక్ అనేది ఎక్కడ యూజ్ చేయరండి, ఓన్లీ ఎయిర్ అంటారు, ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే యూజ్ చేయాలి, గుర్తుంచుకోండి. టోటల్ కౌన్సిలింగ్ లో కూడా ఇక్కడ నేను స్కోర్ కూడా ఇచ్చాను. ఈ సంవత్సరం ఈ ర్యాంక్ కి ఇదే స్కోర్ వస్తుందని గ్యారంటీ లేదు. స్కోర్స్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు, కానీ ర్యాంక్స్ అయితే మాత్రం సుమారుగా అంటే దగ్గరగా ఇలాగే ఉంటాయి. ఒక 2,000 3,000 ర్యాంక్ అటు ఇటుగా ఉండొచ్చు, పెరగచ్చు, తగ్గొచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సుమారుగా 29,000 వరకు సీట్ వచ్చింది. అలాగే ఓబీసీకి 27,000 వరకు వచ్చింది. అలాగే ఎస్సీకి, ఎస్టీకి ఇలా మీరు జస్ట్ చూసుకుంటే అర్థమైపోతుంది. అలాగే ఇక్కడ బీడీఎస్ కూడా ఇచ్చారంటే, ఇది ఎంబీబీఎస్ కి ఫస్ట్ టేబుల్, సెకండ్ది బీడీఎస్ టేబుల్. మనకి బీడీఎస్ కి అయితే ఓన్లీ 2 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. రిమ్స్ కడప ఉంది, రెండవది విజయవాడ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఉంది. సో ఇక్కడ జాయిన్ అయినటువంటి లాస్ట్ ర్యాంకర్స్ రిమ్స్ కడపలో జాయిన్ అయ్యారు, అంటే మెరిట్ స్టూడెంట్స్ విజయవాడలో జాయిన్ అయ్యారని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ స్టేట్ లో కూడా మనకి ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ లో ఏ కేటగిరీకి ఎంత వరకు సీట్ వచ్చింది అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చాను. ఫస్ట్ టేబుల్ వచ్చి ఎంబీబీఎస్ కు సంబంధించినటువంటి తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ లో జాయిన్ అయినటువంటి లాస్ట్ ర్యాంకర్స్ కేటగిరీ వైజ్ గా. సెకండ్ టేబుల్ బీడీఎస్ కు సంబంధించినటువంటి డేటా. అలాగే ఇక్కడ ఈఎస్ఐసి ఐపీ స్కీమ్ అంటే వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ కలిగినటువంటి స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఈఎస్ఐ సనత్ నగర్ హైదరాబాద్ లో ఏ ర్యాంక్ వరకు జాయిన్ అయ్యారు, ఏ కేటగిరీలో అనేది ఇక్కడ ఇచ్చాను. ఈ డేటా అంతా కూడా ఎందుకు హెల్ప్ అయింది అంటే సుమారుగా ఏ ర్యాంక్ వరకు ఆల్ ఇండియా కోటాలో మీ సొంత రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజెస్ లో సీట్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు, అది అవగాహన ఉంటుంది అని మాత్రమే తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకవేళ మీకు అంటే మీ సొంత రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ర్యాంక్ కంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు కూడా స్టేట్ కౌన్సిలింగ్ లో మంచి కాలేజెస్ లో సీట్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయండి, అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయండి. రెండిట్లో ఏది బెస్ట్ కాలేజ్ వస్తే దాన్ని మాత్రమే చూస్ చేసుకోండి. ఏ కౌన్సిలింగ్ లోనైనా సరే 3వ రౌండ్ వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు కౌన్సిలింగ్ లో కంటిన్యూ అవ్వచ్చు, ప్రాబ్లమే లేదు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, రెండింటిలో పార్టిసిపేట్ చేసి మీ సొంత రాష్ట్రంలో ఏ బెస్ట్ కాలేజ్ లో సీట్ వస్తే దాన్ని ప్రిఫర్ చేసుకోండి. ఫైనల్ గా నా సలహా అయితే మీ సొంత రాష్ట్రాన్ని వదిలి మాత్రం వేరే స్టేట్ కి వెళ్ళొద్దు అని మాత్రమే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎయిమ్స్, జిప్మర్ లాంటి కాలేజెస్ వస్తే మాత్రం డెఫినెట్ గా చూస్ చేసుకోండి. వాళ్ళకైతే తప్పకుండా నేను అడ్వైజ్ ఇస్తాను, ఎందుకంటే టాపర్స్ వాళ్ళు బాగానే చదువుతారు కాబట్టి పీజీ కూడా వాళ్ళు అదే లెవెల్లో తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. రిమైనింగ్ స్టూడెంట్స్ మాత్రం దయచేసి మీరు చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి. అర్థమైంది కదా. అలాగే ఇక్కడ బీడీఎస్ తీసుకుంటే ఓన్లీ ఒకే ఒక గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ హైదరాబాద్ లో ఉంది, ఈ కట్ ఆఫ్ ఇచ్చాను. ఓకే, అయితే ఇప్పుడు ఓవరాల్ గా నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి పాయింట్స్ ని కన్సాలిడేట్ చేసి అసలు మరి ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో అసలు పార్టిసిపేట్ చెయ్యాలా, చేస్తే అడ్వాంటేజ్ ఏముంటుంది, డిసడ్వాంటేజ్ ఏముంటుంది, దీనికి సంబంధించి కన్క్లూజన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అడ్వాంటేజెస్ చూసినట్లయితే అంటే లాభాలు చూసినట్లయితే, అంటే బాగా మంచి స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అయితే, టాపర్స్ అయితే ఎయిమ్స్, జిప్మర్ కాలేజెస్ లో చదివేటువంటి మంచి అవకాశం లభిస్తుంది. అలాగే ఒకవేళ లీస్ట్ స్కోర్ వచ్చి ఇక్కడ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ ని బేస్ చేసుకుని మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటే మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అది కూడా
తర్వాత మీరు నాన్ లోకల్ అవుతారన్న విషయం మాత్రం గుర్తుంచుకొని మీరు నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు. ఇక డిసడ్వాంటేజెస్ తీసుకున్నట్లయితే అంటే మేజర్ నష్టం ఏంటి అంటే వేరే ఏ స్టేట్ లోనైనా సరే యూజీగా చదివితే మీరు ఎంటైర్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ కి కూడా పీజీకి నాన్ లోకలే అవుతారు. సింపుల్ గా చెప్పాలి అంటే అన్ని స్టేట్స్ కి కూడా నాన్ లోకలే అవుతారు. ఆ నాన్ లోకల్ కేటగిరీలో సీట్ తెచ్చుకోవడం అనేది చాలా చాలా కష్టం. అయితే ఇక్కడ మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది కూడా చాలా చాలా సలహాలు ఇస్తూ ఉంటారు. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో కానీ సీట్ తెచ్చుకొని ఏదో ఒక రాష్ట్రానికి వెళ్ళిపోతే అక్కడ జాయిన్ అయిపోతే మీ ఫ్రెండ్స్ కి లేదా తక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఎక్కడ సీట్ వస్తే అక్కడికి వెళ్ళడానికి ప్రిపేర్ అవ్వండి, ఇలాంటి సలహాలు ఇస్తూ ఉన్నారు. దయచేసి అలాంటి సలహాలను మాత్రం మీరు వినండి కానీ వాటిని పాటించొద్దని నా సలహా. ఎందుకంటే చెప్పేవాళ్ళు చాలా ఈజీగా చెప్తారు, కానీ రేపు పీజీ అప్పుడు మీరు మీ పిల్లలు పడేటువంటి వేదన వర్ణనాతీతం. అది అనుభవించేటప్పుడే మీకు రియలైజేషన్ వచ్చింది. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. అప్పుడు చేయగలిగింది ఏమీ ఉండదు. కాబట్టి తక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ను కూడా మీరు డీమ్డ్ యూనివర్సిటీస్ లో జాయిన్ చేస్తున్నారు ఓకే, కానీ రేపు పీజీ కూడా మరలా మీరు డీమ్డ్ యూనివర్సిటీస్ లో జాయిన్ చేయగలిగే స్తోమత ఉంటేనే అప్పుడు మాత్రమే మీరు యూజీకి డీమ్డ్ లో జాయిన్ చేయండి. ఎందుకంటే డీమ్డ్ లో చదివిన తర్వాత వీళ్ళు మళ్ళీ పీజీలో ఫ్రీ సీట్స్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయంటే చాలా తక్కువగా ఉంటాయి, చాలా అరుదుగా జరిగింది. అలాంటప్పుడు రేపు మరలా మీరు పీజీకి డీమ్డ్ యూనివర్సిటీస్ లో లక్షలు కట్టాలి అంటే ఎంతవరకు కట్టగలరు ఆలోచించుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని దయచేసి మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మీ సొంత రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజెస్ ని మాత్రమే చూజ్ చేసుకోండి తప్ప వేరే స్టేట్ మెడికల్ కాలేజెస్ ని డెంటల్ కాలేజెస్ ని చూజ్ చేసుకోకుండా ఉంటేనే మంచిది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే ఈ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ సపోర్ట్ కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అలాగే పెయిడ్ కౌన్సిలింగ్ కోసం 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.